హాయ్. హలో అండి. ఈరోజు మనము టబ్‌లో వచ్చేసి కొత్తిమీరని ఎలా పెంచుకోవాలో డీటెయిల్డ్‌గా అయితే చూద్దామండి. ముందుగా మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ టబ్బునైతే ఈ విధంగా తీసుకున్నామండి. దానికొచ్చేసి హోల్స్ అయితే ఈ విధంగా పెడుతూ ఉన్నాము. ఇదొచ్చేసి డ్రిప్ ఇరిగేషన్‌కి వాడే టూల్ అండి. దీంతో హోల్స్ బాగా రౌండ్‌గా పడతాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో దాంతో అయితే హోల్స్. ఈ విధంగా నేనైతే 5 హోల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. అప్పుడే మనకు బాగా డ్రైన్ అవుతాయన్నమాట వాటరు. చూడండి ఇప్పుడొచ్చేసి దీనికి ఆ హోల్స్ దగ్గర కొబ్బరి చిప్పలయితే పెట్టి శాండ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నామండి. చూడండి ఫస్ట్ కొబ్బరి చిప్పలయితే ఆ హోల్స్ దగ్గర ఈ విధంగా అయితే పెట్టాము. దాని తర్వాతొచ్చేసి శాండ్‌నయితే అక్కడ అవి జరిగిపోకుండా ప్రస్తుతానికైతే అలా వేసుకున్నాము. దాని తర్వాత ఇంకో లేయర్ వచ్చేసి మనము శాండ్ అయితే వేసుకుంటే, మనము వాడే వాటరు వర్షాకాలంలో వచ్చే వర్షానికి వచ్చే ఎక్కువ వాటర్ గూడా దాంట్లో నుంచి అయితే బయటికెళ్ళిపోతాయండి. హోల్స్ బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడొచ్చేసి ఈ టబ్‌ని మనమైతే ఒక 3 ఇటుకలు తీసుకొని, ఇటుకల మీదయితే పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే కింద హోల్స్ అనేటివి బ్లాక్ అయిపోకుండా కొంచెం గ్యాప్ ఉంటదనమాట. ఇప్పుడైతే ఈ టబ్‌ని మనం పెట్టేసి దీనికైతే మనము ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న రెడ్ సాయిలు, శాండు ప్లస్ గొర్రె ఎరువు ఇవన్నీ ఉన్నాయండి అందులో. అదైతే మనం ఫస్ట్ ఆ టబ్‌కైతే ఈ విధంగా పోసుకుంటున్నామండి. ఈ సాయిల్‌నైతే. చూడండి ఈ విధంగా సాయిల్‌లో అంటే మట్టి పెళ్ళలైతే ఎక్కువ లేకుండా వాటినైతే మనము స్మూత్‌గా చేసుకోవాలండి ఈ విధంగా. అప్పుడే అవి మొలకలు బాగా వస్తాయండి. చూడండి మట్టి పెళ్ళలైతే పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇవి చాలా రోజులైపోయిందండి ఇది మిక్స్ చేసి పెట్టాము. అందువల్ల కొంచెం పెళ్ళలైతే ఉన్నాయి. వాటినైతే ఈ విధంగా మనమైతే వేలుతో ఈ విధంగా ఒత్తుకొని పొడి పొడిగా ఉండేటట్టయితే చూసుకోవాలి. చూడండి పైన లేయర్ అయితే ఈ విధంగా పిల్లలు లేకుండా ఆ విధంగా స్మూత్‌గా ఉండేటట్టయితే చూసుకోవాలి. ఇప్పుడు మనమైతే చూడండి ఇవొచ్చేసి హైబ్రిడ్ ధనియాలండి. వీటినైతే మనం 2 ముక్కలుగా అయితే చితగొట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే ఒక గిన్నె తీసుకొని, ఈ విధంగా ఒక ధనియాల గింజనొచ్చేసి 2గా చేసుకోవాలండి. అప్పుడే అది చానా త్వరగా అయితే గ్రో అవుతుంది. చూడండి మీకు బాగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. మీకే అర్థమవుతుంది. 20 డేస్‌లో ఎంత బాగా గ్రో అయిందో చూడండి. చూడండి ఈ విధంగా అయితే మనం వచ్చేసి 2గా అయితే చేసుకున్నాము. ఇప్పుడు వీటినైతే మనం ఈ విధంగా అయితే చల్లుకున్నామండి. చూడండి పల్చగా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు మనమైతే ఈ విధంగా చల్లుకోవాలండి. ఈ విధంగా చల్లుకున్నప్పుడే బాగా గ్రో అవుతాయి. ఎక్కువ లోతు ఉండకూడదు. అలా అని చెప్పేసి పైన ఉండకూడదు. ఈ విధంగా మనము ఒక లేయర్ లాగా అయితే పరుచుకోవాలండి వాటిని. ఈ విధంగా వేసిన తర్వాత దీని మీద అయితే మనము లైట్‌గా మట్టి గూడా కలుపుకుందామండి. మట్టి గూడా వేసుకోవాలి ఒక లేయరు. ఎందుకంటే అట్లే పైన ఉన్నాయిరా అంటే ఎండకు, వేడికి అవి డ్రై అయిపోయి మొలకైతే రాదండి. వాటిని ఈ విధంగా నేను జరుపుతా ఉన్నాను. అంటే ఒకేసాటున్నవి. ఇప్పుడు ఇవి ఈ విధంగా అయితే మనము మట్టినైతే ఒక లేయర్ లాగా అవి మునిగేటట్టు మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా గానీ భూమి లోపలికెళ్ళిపోతే మొలక రావడానికి టైం పడుతుంది. ప్లస్ రాక కూడా పోవచ్చండి. ఈ విధంగా అయితే పైన ఒక లేయర్ లాగా మట్టినైతే ఈ విధంగా చల్లుకోవాలి. ఒక లేయర్ లాగా పల్చగా చల్లుకోవాలండి నేను చూపిస్తున్నలాగా. మీకు బోర్ కొడుతుందనుకోవద్దు. డీటెయిల్డ్‌గా చూపిద్దామనే ఉద్దేశంతోనే కొంచెం, కొంచెం లాగ్ అయితే అవుతుందండి. ఈ విధంగా లేయర్‌గా మట్టి పోసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము దీనికి వాటర్ అయితే చల్లుకోవాలండి. ఈ విధంగా అయితే నేను పల్చగా అయితే చల్లుతున్నాను. ఆల్రెడీ మట్టిలో అయితే వెట్ అయితే ఉందండి. తడి ఉంది. కొంచెం మనం తడి ఉన్నదే అంటే ఇంతకుముందు కలిపి పెట్టేసాం కాబట్టి వర్షానికి కొంచెం తడిసింది. దానివల్ల వచ్చేసి ఎక్కువ గూడా అవసరం లేదండి వాటరు. ప్రస్తుతానికైతే నేనైతే కొంచెం పలచగానే పోస్తున్నాను. ఎక్కువైతే పోయట్లేదు. ఈ విధంగా గింజలు పైకి రాకుండా కొంచెం కొంచెంగా అయితే ఈ విధంగా నేను చూపించేలాగా అయితే పోసామంటే బాగా మొలకెత్తుతాయండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఎక్కడ గ్యాప్స్ అయితే లేకుండా మనం నిదానంగా అయితే పోసుకోవాలండి. ఎక్కువ ఫోర్స్‌గా అయితే పోసామంటే ఆ గింజలనేటివి పైకొచ్చేస్తాయి. పైకొచ్చిన తర్వాత డ్రై అయిపోయాయనంటే అసలు మొలవనమాట. సో, ఇప్పుడు మనమైతే ఈ విధంగా పోసుకున్న తర్వాతయితే ఇప్పుడు మనము దీనికి ఒక పట్ట లాంటిదైతే కట్టేద్దాము. మీకిప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక పట్ట లాంటిది మన దగ్గర ఉంటది గదండీ! గోతం అలాంటిది. అవి మనం ఈ విధంగా అయితే వేసుకొని నేనైతే ఈ విధంగా కట్టేసానండి దారంతో అయితే. ఎందుకంటే గాలి పోకుండా ఉంటే త్వరగా అయితే గ్రో అవుతాయన్నమాట. దానికోసం అని జెప్పేసి
ఈ విధంగా అయితే పట్టనైతే కట్టేశాను. ఇప్పుడు చూద్దామండి 5 రోజుల తర్వాత అయితే మనమైతే ఓపెన్ చేసాము. చూడండి లైట్‌గా అయితే వేర్లయితే వస్తున్నాయి పైకి. కొంచెం కొంచెంగా గ్రో అవుతున్నాయి. చూడండి ఎంత బాగా గ్రో అవుతున్నాయో. అదే మనము పట్ట కట్టలేదురా అంటే పైన ఈ విధంగా అయితే రావండి. ఎందుకంటే పైనున్న విత్తనాలొచ్చేసి డ్రై అయిపోతాయన్నమాట. చూడండి సన్నవి 5 డేస్‌కి ఈ విధంగా వస్తున్నాయి. ఇప్పుడు చూడండి 7 డేస్ తర్వాతయితే మనకైతే ఇగురైతే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి 10 డేస్ తర్వాత 2 ఆకులొచ్చి మూడో ఆకు చిగురిస్తుందండి. ఇప్పుడు 13 డేస్ తర్వాతయితే చూడండి ఎంత బాగుందో. అసలు అట్లే తినేయాలా అనిపించేటట్లు ఉందండి. 30 డేస్ తర్వాతయితే చూడండి ఇప్పుడు 15 డేస్‌కి ఈ విధంగా అయితే గ్రో అయిందండి. అప్పుడే మనము దీన్ని నీడ నుంచి తీసి బయట ఎండలో పెట్టామండి. ఎందుకురంటే ఎండలో ఉంటేనే బాగా గ్రో అవుతుంది. చూడండి 16థ్ డే ఎట్లా వచ్చిందో బయట పెట్టేసాము. ఎంత బాగుందో చూడండి. బాగా గ్రో అయింది. చూడండి ఎంత బాగుందో. ఎంత న్యాచురల్‌గా పండింది గాబట్టి ఎంత బాగుందో. ఇప్పుడు 17థ్ డే చూడండి కొంచెం గుబురుగా అయితే వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఎక్కడ అయితే డ్యామేజే లేదండి. ప్యూర్ న్యాచురల్ అండి ఇది. ప్యూర్ ఆర్గానిక్ గూడాను. ఇప్పుడు చూడండి 20 డేస్‌కి మనకైతే హార్వెస్ట్‌కి గూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. అట్లే తినేయాలా అనిపించేటట్లు ఉంది. మీరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.